కావలి మండలం రుద్రకోటలో రైల్వే ఉద్యోగి ఆర్ఏ నాగరాజు హత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హత్యా ఉదంతంపై కావలి రూరల్ సీఐ జి రాజేశ్వరరావు మీడియా సమావేశంలో ఒకంత క్లారిటీ ఇచ్చారు. నాగరాజు తన భార్యతో విడిగా ఉంటున్నారని, ఆమె ప్రకాశం జిల్లా చినగంజాంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంటరిగా ఉన్న నాగరాజు రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. నాగరాజు ఉంటున్న ఇంటి ఆస్తిపై గొడవలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు, అదేవిధంగా మిగిలిన అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. కావలి మండలంలోని రుద్రకోట గ్రామంలో ఆర్ఏ నాగరాజు అనే వ్యక్తి చనిపోయి ఉన్నారని చెప్పి మార్నింగ్ 8 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా టీంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజుకి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన 3 కొడుకుల్ని తీసుకొని మాధవి వెళ్ళి చినగంజంలో ఉంటున్నట్టు, తను ఒక్కడే గత 12 సంవత్సరాల నుంచి ఉంటూ రైల్వే ఉద్యోగం చేసుకుంటూ తన భోజనం చేసుకొని వండుకొని తింటూ ఉంటున్నాడు. ఇల్లు అన్ని క్లీన్ చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ బాబాయ్ మల్లికార్జున భార్య అయిన శేషమ్మ రోజు పొద్దున పూట వచ్చి ఇల్లు ఊడ్చి చేస్తూ వెళ్తుంటుంది. రోజు మాదిరిలాగా ఇవాళ కూడా 7:30 టైంలో ఆ శేషమ్మ వచ్చి ఇల్లు ఊడుస్తూ ఉంది. చూస్తే అప్పటికి హాల్లో మంచం మీద చనిపోయినాడు రక్త గాయాలతో. ఇమ్మీడియట్లీ వాళ్ళ నాన్నగారైన చినగొండకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వచ్చి చూసుకొని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా విచారణ జరగడం జరిగేది. ఈ ఎవరైతే చనిపోయినటువంటి నాగరాజుకి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వేరే గొడవలు కానీ ఏమీ లేవు. గత కొన్ని రోజులుగా కొంత కాలంగా వాళ్ళ కొడుకులతో తండ్రికి వివాదం ఉన్నది. ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు తన భార్యకి చెందినట్లుగా, ఆ ఇల్లు నాగరాజు తనకు కావాలని రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పి అడుగుతున్నట్లుగా, అప్పులని తీసుకుంటానికి వీళ్ళేమో లేదు మా ఇల్లు మాకే కావాలని జరుగుతున్నట్టుగా ప్రాథమిక సమాచారం మాకు దర్యాప్తుగా తెలిసింది. ఎక్కువగా కూడా మాకు ఈ యాంగిల్లోనే నాగరాజు హత్యగా దారితీసి ఉండొచ్చిన అవకాశం ఉంది. ఇంకా వేరే యాంగిల్లో కూడా చూస్తున్నాము, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. మెయిన్ నాగరాజు యొక్క చనిపోవడానికి కారణం కూడా ఈ ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. హెడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసు కూడా నమోదు చేశాం. ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో క్లోజర్గా ఇంతవరకు వివరాలు సార్ ఎవరు చేస్తుంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులే వల్ల జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది. ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మీకు అనిపిస్తుంది. అదే కాకుండా అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియాలో తీసుకొచ్చి అక్కడ బాడీని వదిలిపెట్టారని ఒక అనుమానం జనాలందరూ లేదు అంటున్నారు, కానీ అదేం లేదు. అక్కడ జరుగుండొచ్చు అనేది ఇక్కడ పెనుగులాట అనేది జరిగినట్టు కనబడుతుంది. కాబట్టి పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది, పూర్తి సమాచారం అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేస్తారు. రీసెంట్గా ఇప్పుడే వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ భార్య వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.